తొర్రూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 5-6 వార్డులలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీకి TUFIDC నిధుల నుంచి 20 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 16 వార్డులకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇంతకు ముందులాగా తొర్రూరు టౌన్లో చందాలు దందాలు లేకుండా ప్రశాంత వాతావరణం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు ఎమ్మెల్యే. చైర్మన్ సీటు కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ గెలవబోయేది మేమే. 16కి 16 కొట్టబోతున్నాం. స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే అందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజలందరూ కూడా 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. అంటే అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఆ బిజినెస్ల వాళ్ళది ఏదైతే ఇంతకుముందు లెక్క చందాలు దందాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉందో టౌన్లో అది అట్లనే కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అభివృద్ధి అనేది అధికారంలో ఉన్న పార్టీతోటే సాధ్యమవుతుంది అన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి వార్డులలోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే తప్పకుండా మేము వాళ్ళనే గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీని అన్నది అది వాళ్ళ ముఖాలలోనే తెలుస్తుంది. ఈ 2 ఏళ్లలో మొత్తం TUFIDC ఫండ్ అయితే ఒక 20 కోట్లు తెచ్చాం. మీ అందరికీ తెలిసిన విషయం. అందులో 5 కోట్లు ఈ ట్యాంక్ బండి కేటాయించాం. అది 15 కోట్లు మన ఫౌండేషన్ స్టోన్స్ మినిస్టర్ ద్వారా వేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఒకటే మాట చెప్పిండ్రు, పనులు చేపించే బాధ్యత తీసుకొని అక్కడ పనులు అది ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పి ఇంకా వేరేవి 100 బెడెడ్ హాస్పిటల్ ఇవన్నీ అయితే పనులు ప్రారంభమైతే 100 బెడెడ్ హాస్పిటల్తో పాటు అట్లనే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవసరం ఉంది, ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది. గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పినారు. అది ఎమ్మెల్యే గారు దీనికోసం ఎన్నోసార్లు చెప్పినారు. తప్పకుండా ఇది చేసే బాధ్యత నాది.